ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును శిలాఫలకాలపై నుండి తొలగించడంపై కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపులకు అవకాశం లేకుండా పరిపాలన చేపడతామని హామీ ఇచ్చిన నేతలు ఇటువంటి దృశ్యాలు పాల్పడటం ఆగ్రహానికి గురికావడం తప్పదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హెచ్చరించారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు వెచ్చించి 20 ఎకరాల స్థలంలో మరి ఈరోజు ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. మరి 400 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు దేశానికి అది ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి అలాంటి విగ్రహంపై దాడి చేయడం అనేది మరి అమానుషమైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎవరైతే మరి ఈ చర్యకు పాల్పడ్డారో ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ ప్రజానికానికి ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దళితులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బీసీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎస్సీలకు క్షమాపణ చెప్పాల్సిన ఉంది, ఎస్టీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, మైనార్టీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు అలాంటి దుశ్చర్య జరిగిన 2 రోజులు అవుతున్నా కూడా మరి ఈనాటికి కూడా ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు